హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజైతే ఒక యమ్మీ కర్రీ చూపించేస్తాను. దానికోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇలా బ్లెండర్లో వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి. కావాలంటే ఒక 2-3 డ్రాప్స్ వాటర్ కూడా వేసుకొని చక్కగా ఇలా ముద్దలాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఈ పేస్ట్ అంతా ఉంది కదా, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఈ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. పక్కనే ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పీసెస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు ఈ కర్రీ ఏం తినాలి అంటే ఒక్కొక్కసారి మనకి ఏం వండాలో తెలియదు కదా, అలాగే కొన్నిసార్లు నోరు బాగోకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఎమ్మీగా చేసుకుని తింటే తొందరగా అయిపోతుంది. ఎగ్లో డిఫరెంట్ కర్రీ ట్రై చేసినట్టు ఉంటుంది. అలాగే మన నోటికైతే నోట్లో పెట్టుకోగానే అద్దరిపోతుంది అనమాట టేస్ట్. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. మీరు నాతో షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉంది అనేది.